అందరికీ నమస్కారం. సూపర్ మామ్ అరుణ ఛానల్కి స్వాగతం. ఈరోజు నవరాత్రిలో రెండో రోజు పూజ ఎలా చేసుకున్నాము, ఏ టెంపుల్కి వెళ్ళాము అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో అప్లోడ్ చేయడానికి చాలా లేట్ అయింది. ఎందుకంటే మా చిన్నమ్మాయిది డెలివరీ అయింది. డెలివరీ అయిన ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఏదైనా పూజలు ఉన్న రోజు పూలు తెప్పించింటాం కదా, నేను ముందు రోజే ఇలా కట్టి పెట్టుకుంటాను. ఎందుకంటే ఒకే రోజే చేసుకోవాలంటే కుదరదు కదా, అందుకని నైట్ అంతా రెడీ చేసి పెట్టుకున్నాను. డైలీ మా పాప నైట్ పడుకోదు, లేసే ఉంటుంది. ఈరోజు కూడా అలాగే లేచింది. ఇంక అందుకని మేము తెల్లారుజామున 3 గంటలకే లేచాము. ఇంకా లేచి ఇంటి ముందు తెల్లాపి చల్లి ముగ్గు వేశాను. తర్వాత మా ఇంటి ముందే వేప చెట్టు ఉంది కదా, అది కూడా దేవి స్వరూపం అంటారు. అందుకని ఈ 9 రోజులు కూడా వేప చెట్టు ముందు దీపం పెట్టి పూజించుకున్నాను. తర్వాత తులసి కోట కూడా దగ్గరే ఉంది కదా, అక్కడ కూడా దీపం పెట్టి చిన్నదొక ముగ్గు వేసి పూజించుకున్నాను. ఇంకా ఈ 9 రోజుల గడప పూజ కూడా చేసుకుంటాను కదా నేను. డైలీ సాయంత్రం గడప పూజ ఎలా చేసుకుంటాను అనేది ఆల్రెడీ ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను. మార్నింగ్ ఇంకా లేట్ అవుతుంది కదా అంత పూజకు అనేసి సింపుల్గా గడప పూజ జరుపుకున్నాను. ఇది ఇంట్లో కామాక్షి దీపారాధన చేసుకుంటాను. అలాగే శ్రీచక్రం ఉంటుంది కదా వెండిది, దానిపైన కూడా కుంకుమార్చన జరుపుకుంటాను. నేను పూజ చేసుకునేది నలుగురికి చూపెట్టాలని ఈ వీడియో చేయట్లేదు, అలా చూపించుకోవాలన్నది కూడా నాకు లేదు. ఎందుకంటే ఇది ఎలా చేయాలి అనేది ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను కదా, చాలామంది చూసింటారు. ఇలా చేసుకుంటారని నేను రెండో రోజే వీడియో చేశాను. కానీ చెప్పాను కదా, ఇంట్లో పనుల వల్ల నాకు వీడియో అప్లోడ్ చేయడానికి లేట్ అయింది. ఎలాగూ వీడియో తీశాను కదా, అప్లోడ్ చేద్దాము అనేసి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. కొన్నిసార్లు ఎంతో భక్తితో శ్రద్ధతో పూజ చేసుకున్నా మనం ఏమి కోరుకుని ఉంటాం కదా, అది మాకు దక్కదు. అలాంటప్పుడు చాలానే బేజారు అవుతుంది. ఏమి ఎంత చేసుకున్నా ఇంతే కదా, ఏ పూజలు చేసుకోదే వద్దు అనిపిస్తుంది. నాకు కూడా ఎన్నోసార్లు అలాగ అనిపించింది. మీలో కూడా ఎవరికైనా ఇలాగే అనిపించింటుంది. కానీ దేవుడు మనకి ఒకటి ఏమో ఇచ్చలేడు, మా కోరిక నెరవేరలేదు అనుకుంటే అది గాడ్స్ ప్లాన్ అంటారు కదా, అలా దేవుడు మనకి ఏది ఇవ్వాలో ఏది ఇస్తే మనం బాగుంటాము అని తెలిసింటుంది. అందుకనే అది మాకు ఇచ్చిండారు అనుకొని తృప్తి పొందాలి. మనం చేసే పూజలు చేసుకుంటూనే పోవాలి. ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనకి మంచి చేస్తాడనేది నా ఉద్దేశము, అంతే. ఈరోజు తొందరగానే చెట్టుకు వచ్చాము కదా, అక్కడ చాలా జనాలు, ఎంతమంది అంటే అస్సలు చుట్టూ వేయడానికి కాదు కదా, పూజ చేయడానికి కూడా అక్కడ ప్లేస్ లేదు. ఇంకా కొంచెం మంది తక్కువయ్యేలోపు పక్కనే కదా గణేష శివ పార్వతి టెంపుల్ ఉంది. పార్వతీదేవికి అభిషేకాలు ఉంటాయి, అమ్మవారిని దర్శించుకున్నట్టు అవుతుంది అనేసి టెంపుల్కి వచ్చాము. ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళతో పసుపు కుంకుమలు ఇచ్చుకొని ఇంకా చెట్టుకి వెళ్ళి పూజించుకున్నాము. చెట్టు ముందర చాలామంది ప్రసాదంగా పండ్లు తెచ్చింటారు. అరటి పండ్లు, ఏ పండ్లు వచ్చినా అక్కడే పూజకి పెట్టి అలాగే వదిలేసిపోయి ఉంటారు. దానికి అగరవత్తులు గుచ్చింటారు. అలా గుచ్చినప్పుడు అది స్మెల్ దానికి పెట్టేస్తుంది. ఎప్పుడే కానీ పండ్లు మేము తెచ్చినప్పుడు పండ్లే, కానీ దేవుడు ముందర పెట్టినప్పుడు అది ప్రసాదంగా మారుతుంది. అలాంటప్పుడు మేము అవి తీసుకొని వచ్చి తింటే గన చాలా మంచిది. చాలామంది అక్కడే వదిలేశారు, అస్సలు అక్కడ తోసేశారు. చాలా ఆగమైంది. నాకైతే ఎక్కడో ఎలాగో అనిపించింది. అలా ఎవ్వరూ చేయకండి. మీరు తినకపోతే తినే వాళ్ళకి ఇవ్వండి, లేకపోతే ఆవుకు పెట్టండి, కానీ ఆగం చేయకండి అని చెప్తున్నాను. ఇంక అంతా పూజ ముగించుకొని అన్ని దేవుళ్ళ దర్శనం చేసుకొచ్చి ఇంటికి వచ్చాక మొదటిగా టీ చేసుకొని తాగుతున్నాను. ఇలా టీ తాగేటప్పుడు మనం చేసిన పూజ ఆ దీపాల వెలుతురులో చూస్తుంటే ఏదో ఒక సమాధానం, నాకైతే అలాగే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది అనేది కమెంట్లో తెలియజేయండి. ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి. అలాగే ఇప్పుడు హైప్ అనే ఆప్షన్ వచ్చింది, హైప్ కూడా చేయండి అని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ.